హలో మామ, ఈరోజు విషయానికి వస్తే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మా ఇంట్లో వంట మనిషి ఒక అతను ఉన్నాడు, కేరళ అతను. ఇప్పుడు సఫర్కి వెళ్ళాడు, అంటే ఇంటికి వెళ్ళాడు ఇండియాకి. నిన్నే దింపేసి వచ్చాను ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు కూడా అది సరే, పోతే వెళ్ళాడు. ఇప్పుడు దాని గురించి ఎందుకు రా అనొచ్చు. ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆయన దానికోసం వెళ్ళాడు ఆయన ఇంటికి. ఆయన రాత్రి చనిపోయాడు. మరుసటి రోజు వచ్చి కపిల్కి చెప్పడంతో కపిల్ ఒప్పుకొని టికెట్ వేసి ఇచ్చాడు. టికెట్ వేసి ఇచ్చి సాయంత్రం ఆ రోజే పంపించేశాడు. మంచి విషయమే, కానీ ఏంటంటే అన్ని ఇళ్లలో ఉండదు. మా కపిల్ చాలా మంచోడు కాబట్టి టికెట్ వేసి ఖర్చులకి డబ్బులు ఇచ్చేసి పంపించాడు. మళ్ళీ ఒక 10-15 రోజుల్లో వస్తాడని చెప్తే ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ చాలామంది మన ఇండియాలో ఏమనుకుంటారంటే, అటు సౌదీకి వెళ్ళారు, కువైట్కి వెళ్ళాడు, ఖత్తర్కి వెళ్ళాడు, మస్కట్కి వెళ్ళాడు, నెలకి 20,000 సంపాదిస్తారు, 30,000 సంపాదిస్తారు అని అనుకుంటారు. కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మాత్రం ఇంటికాడికి రావడానికి చెప్పలేము. అసలు సగం రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు నా విషయానికి వస్తే, నేను సౌదీలో ఉన్నప్పుడు అప్పుడు కొత్తగా వెళ్ళి 1.5 సంవత్సరం అయింది. అప్పుడు మా తాత చనిపోయాడు. అప్పుడు మా కపిల్కి చెప్పా, ఈ రకంగా నేను ఇంటికి వెళ్ళాలి, మా తాత చనిపోయాడు, నేను చూడాలంటే ఒప్పుకోలేదు. అప్పుడు పంపడానికి ఒప్పుకోలేదు. అప్పుడు నాకు బీభత్సంగా బాధ వేసింది. అప్పుడు నేను అక్కడే ఉన్నాను, ఇంకా సౌదీలోనే. మా తాతను కూడా చూసుకోవాలి, ఆ ఫోటోలో వీడియోలో చూసుకోవడం తప్ప. అలా జరిగింది నా విషయంలో. ఈయన ఇలాగే వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పటికి ఇంకా మా వాడు ఒప్పుకుంటాడో లేదో అని చెప్పి ఒక రకంగా మాకు టెన్షన్ ఉంది. వాడికి కూడా పాపం రాత్రి అంతా నిద్రపోకుండా ఏడుస్తూ కూర్చుండు. ఇంకా మరుసటి రోజు పొద్దున్న చెప్పేటప్పటికి ఇంకేం లేదు, వెళ్ళాడు, టికెట్ కొట్టేసి ఇచ్చేశాడు. సాయంత్రం వచ్చి ఖర్చులకు డబ్బులు ఇచ్చాడు. సాయంత్రం ఈ టైంకి ఫ్లైట్ ఉంది. ఇంకా నాకు చెప్పాడు, పోయి వంటోడికి దింపేసరా అది ఇది అని చెప్పాడు. ఇంకా లేట్ లేకుండా దింపేసి వచ్చేసాడు. ఇక్కడ ప్రాబ్లం ఇదేమో, ఈడకి వచ్చినప్పుడు ఇక్కడ పని బాగుంటుంది, శాలరీ మన ఇండియాలో సంపాదించే కంటే ఒక రకంగా ఈడ సంపాదన కూడా బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. కానీ ఇలాంటి ఇంటికాడ ఇలాంటి కష్టాలు ఈ రకంగా అది ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇంటికి రావడానికి 100కి సగం ఛాన్సెస్, అంత మించి ఉండదు. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఒకవేళ కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళకైతే నేను చెప్తున్నాను, ఇప్పుడు మన ఇండియాలో నువ్వు ఎంతలా కష్టపడినా కూడా నీ ఖర్చులు పోయి నెలకు 10,000 15,000 సంపాదిస్తావు. ఇక్కడైతే అదే నీ ఖర్చులు పోయి ఇక్కడైతే 25,000 20,000 సంపాదించవచ్చు. సంపాదన ఉంటుంది, తిండి ఉంటుంది, ఒక రకంగా లగ్జరీ కూడా, ఒక రకంగా లైఫ్ ఉంటుంది, బాగుంటుంది. కానీ ఇంటికాడ ఏదైనా జరిగింది అనుకోండి, వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. అదొకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మంచి ఇల్లు దొరక్కపోవచ్చు, చెప్పలేం. అది మన తలరాత. అది ఇప్పుడు నా ఇల్లు అయితే దేవుడి దేవల నాకైతే మంచి ఇల్లు దొరికింది. మంచి కఫీలు, మామ అంటే అమ్మ, అంటే మా కఫీలు వాళ్ళ అమ్మ, మేడం కానీ ఇల్లు, నా ఫెసిలిటీస్ దేవుడి దేవల చాలా బాగుంది. కానీ కొన్ని ఇళ్లలో దొరకదు. అది మీరు ఒకవేళ తెలుసుకోండి, ఎవరినైనా వీసా ఇచ్చేటప్పుడు తెలుసుకొని ఏమయ్యా ఏంది మందలా అని. సరే, మీరు మరీ మొత్తం కాకపోయినా కూడా అంటే ఏంటంటే, ఇప్పుడు నా ఇంట్లో దొరికినవి మీకు దొరకదు, మీకు దొరికినవి మాకు దొరకదు, అలా ఉంటాయి ఇల్లులన్నీ. అలాగే ఇవి కూడా తెలుసుకోండి. ఒక రకంగా పర్లేదు అనిపిస్తే రండి ఈడకి, ఖత్తర్కి. ఇప్పుడు నేను వచ్చి ఖత్తర్లో కదా ఉండేది, రండి. సేమ్ అంతే, కువైట్ కానీ, సౌదీ కానీ, మస్కట్ కానీ, బహరీన్, ఒమన్, ఎక్కడైనా కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి, చెప్పలేము. ఇప్పుడు మనోడు ఒప్పుకున్నాడు, కఫీలు టికెట్ వేసి ఇచ్చాడు, ఖర్చులకి డబ్బులు కూడా ఇచ్చాడు. ఇంచుమించు నెల శాలరీ ఇచ్చేసి కొంచెం ఖర్చులకి డబ్బులు కూడా ఇచ్చాడు వెళ్ళడానికి. మనోడు వెళ్ళేటప్పుడు కొంచెం సంతోషంగానే వెళ్ళాడు. సరే మా నాన్న చూసుకుంటున్నాను అది ఇది అని చెప్పి సంతోషంగా వెళ్ళాడు. కానీ కొందరికైతే ఏంటంటే వెళ్ళడానికి అవ్వదు. ఇప్పుడు కొందరు ఏంటంటే బయట వీసాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అంటే సొంత వీసాలు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడు పని చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇంటికి వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళొచ్చు, ఉండాలంటే ఉండొచ్చు, వాళ్ళు ఇష్టమైనా చేసుకోవచ్చు వాళ్ళకు. కానీ మాకు అలా కాదు. ఇప్పుడు నేను వచ్చి ఇంట్లో డ్రైవర్, నేను ఇప్పుడు నాకు వెళ్ళాలంటే మా కఫీల్ పర్మిషన్ కావాలి, లేకపోతే వెళ్ళడానికి అవ్వదు. వాడు టికెట్ వేయాలి, నేను టికెట్ వేసుకొని వెళ్ళడానికి అవ్వదు. అది ఇప్పుడు మా వాడు కపిల్ టికెట్, ఇప్పుడు వాడికి ఒప్పించుకొని వాడు టికెట్ వేయించుకొని ఇంకా అప్పుడు నేను వెళ్ళాల్సి వస్తుంది. అలా ఇక్కడికి వచ్చారంటే మామ, ఇప్పుడు కన్ఫామ్గా అగ్రిమెంట్ పక్కాగా, ఒకవేళ అగ్రిమెంట్ 1 సంవత్సరం ఉన్నా కూడా లేకపోతే 2 సంవత్సరాలు ఉన్నా కూడా పక్కా 2 సంవత్సరాలు చేయాలి వాడు వచ్చిండంటే.
ఇప్పుడు ఇక్కడ ఖత్తర్కి రావాలి ఏం చేయాలనేది నేను ఇంకో వీడియో పెడతాను, ఫుల్ వీడియో, దాంట్లో చూద్దరు. కానీ అంటే ఏ రకంగా రావాలి, ఎంత అవుద్ది, ఏంది ప్రాసెస్ అనేది అది ఇంకో వీడియో చేస్తాను. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పక్కాగా చేయాలి. ఏదో ఒకవేళ మీ కఫీల్ మంచోడై ఉంటే, ఒకవేళ మీకు ఈ రకంగా ఇంటికాడ ఇబ్బంది ఉంది నేను వెళ్ళాలి అంటే, కొందరు ఏం చేస్తారు, టికెట్ డబ్బులు ఇవ్వరు, మీరే టికెట్ పెట్టుకోమంటారు. ఇప్పుడు మీకు ఈ నెల శాలరీ వస్తుంది, అది కూడా ఫుల్ శాలరీ ఇవ్వడు, మీరు ఎన్ని రోజులు చేశారో అంత శాలరీ ఇచ్చి టికెట్ మీరు వేసుకొని వెళ్ళమంటారు. ఒకవేళ మీరు వచ్చేటప్పుడు అయితే రిటర్న్ మా వాడు ఒకవేళ మంచోడైతే వాడు వేస్తాడు టికెట్, లేకపోతే వేయడు, అది కూడా లేదు. అలా ఉంటాయి కొన్ని ఇళ్ళు అయితే. అర్థం చేసుకొని ఇప్పుడు మా కఫీల్ ఏంటంటే ఫుల్ టికెట్ వేసాడు కదా, ఆ రంగా వేసేసి పంపించేస్తాడు. ఇప్పుడు మా వాడికి డైరెక్ట్ టికెట్ వేసింది, వంటోడికి డైరెక్ట్ నైట్ 8:30కి. అక్కడ ఏంటంటే మన ఇండియాలో 2:30కి దిగుతాడు. డైరెక్ట్ టికెట్ వేసి ఖర్చులకి డబ్బులు ఇచ్చాడు. అన్ని ఇళ్ళల్లో అలా ఉండవు. కొన్ని ఇళ్ళలో ఏంటంటే వాళ్ళే వేసుకొని వెళ్ళమంటారు టికెట్, అలా ఉంటాయి. కొన్ని ఇళ్ళల్లో అయితే అసలు ఒప్పుకోరు కూడా వెళ్ళడానికి. లేదు నువ్వు వచ్చింది 4 నెలలే కదా, 5 నెలలే కదా, 1.5 సంవత్సరమే కదా, 2 సంవత్సరం ఇంకా అవ్వలేదు, అది ఇదని చెప్తారు. ఇంకో కొన్ని ఇళ్ళలో అయితే ఇప్పుడు ఒకవేళ ఈ అగ్రిమెంట్ 2 సంవత్సరాలు అయిపోయినా కూడా మధ్యలో పంపిరు. వీళ్ళకి ఏంటంటే రంజాన్ నెల అయిపోయిన తర్వాత సెలవులు వస్తాయి. రంజాన్ నెల అయిపోయిన తర్వాత సెలవులు ఉంటాయి, ఆ సెలవుల్లోనే పంపిస్తారు వీళ్ళు. కొందరైతే ఏంటంటే మీకు 2 సంవత్సరాలు అగ్రిమెంట్ అయిపోయింది బై, ఈ రోజుకి నాకు అగ్రిమెంట్ అయిపోయింది అబ్బా, నాకు రేపు కానీ ఎల్లుండి కానీ ఈ రకంగా ఇండియాకి వెళ్ళాలి, నాకు టికెట్ వేయమంటే కొందరు ఒప్పుకుంటారు. అప్ అండ్ డౌన్ వేసేస్తారు. ఇదిగో 2 నెలలు 3 నెలలు సెలవులు ఇచ్చి పంపించేస్తారు. కొందరు ఒప్పుకోరు. కొందరు మీ 2 సంవత్సరాలు అయిపోయినా కూడా నాకు పని ఉంది, స్కూల్ ఉన్నాయి, బయట డ్రైవర్ దొరకడు, అది ఇదని చెప్పి మీకు 2 సంవత్సరాలు నిలబెట్టుకొని తర్వాత రంజాన్ నెల అయిపోయేంత వరకు, ఎందుకంటే వీళ్ళు రంజాన్ నెలలో ఎక్కువ తిరుగుతారు. ఇప్పుడు ఇంకా 2 మంత్స్లో ఇంకా రంజాన్ వస్తుంది, ఇంకా ఆ వీడియోస్ కూడా పెడతాను, అప్పుడు చూడండి మీకు తెలిసిపోద్ది క్లారిటీగా. అంటే రంజాన్ నెలలో డ్యూటీలు ఎలా ఉంటాయి అనేది. ఆల్మోస్ట్ ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు మనకి కువైట్ సౌదీలో ఏంటంటే సేమ్ డ్యూటీస్, అదిరిపోద్ది. రాత్రులు 2-3 వరకు తిరుగుతారు. మాకు ఖత్తర్ ఏంటంటే మాకు ఇక్కడ 11 లోపే వీళ్ళు ఇక్కడ ఉంటారు. కానీ ఏదో పార్టీ, ఏదైనా ఫంక్షన్, పెళ్లి ఏదైనా జరుగుతుంటే అప్పుడు కొంచెం 12 వరకు ఉంటారు. కానీ రాత్రుల్లో డ్యూటీలు, మిగతా టైంలో అయితే మాకు ఉండవు. రేపు స్కూల్ ఉందంటే మాకు ఈరోజు 8-9 కల్లా డ్యూటీలు అయిపోతాయి, ఇంకా పనుకోవడమే. ఇంకా రేపు స్కూల్ లేదు, ఈరోజు నైట్ ఏంటంటే దగ్గర 12 కూడా కాదు 11 లోపలే తిరిగేసి వచ్చేస్తారు వీళ్ళు, ఇంకా బయటకు తెలరు. అలాగా ఇప్పుడు రంజాన్ నెలలో ఏంటంటే వీళ్ళకి డ్యూటీలు ఎక్కువ ఉంటాయి. అంటే బయట తిరుగుతారు రంజాన్ నెల, అవి సామాన్లు కావాలని, ఈ సామాన్లు కావాలని చెప్పి పార్టీలు అని చెప్పి, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో పార్టీలు చేసుకుంటారు వీళ్ళు. ఒక్కొక్కరు ఉంటారు కదా, పార్టీలు చేసుకుంటారు. అలాంటప్పుడు వీళ్ళు ఏంటంటే కన్ఫామ్గా డ్రైవర్ ఉండాలి, వంట మనిషి కూడా ఉండాలి, పంపరు అంత సామాన్యంగా. ఆ రంజాన్ నెల అయిపోయిన తర్వాత సెలవులు వస్తాయి. ఆ సెలవులకి కొందరు ఏంటంటే అమెరికా అని చెప్పి, టుర్కీ అని చెప్పి, యూరోప్ అని చెప్పి బయట తిరగడానికి వెళ్ళిపోతారు. అలాంటి టైంలో వీళ్ళు ఇంకా ఇంట్లో పని ఉండదు కదా, డ్రైవర్ పంపించేస్తారు 2 నెలలు, ఎందుకు వేస్ట్ శాలరీ అని పంపించేస్తారు. ఇంటికి పంపించి ఒక 2 నెలలు 3 నెలలు అలా లీవ్ మీద పంపించేసి, అప్పుడు మళ్ళీ స్కూళ్ళు ఇంకా ఓపెన్ అవుతున్నాయి అన్న టైంలో ఒక వారం రోజుల ముందు డ్రైవర్ తెప్పించుకుంటారు మామ. ఎందుకంటే వీళ్ళకి స్కూల్ అయిపోతున్నాయి, లాస్ట్ మూమెంట్ డ్యూటీలు బిబ్బస్తూ ఉంటాయి మామ. ఒక నెల, ఇంకా ఈ నెలే లాస్ట్, ఇంకా స్కూల్ అయిపోతాయి, ఈ నెల అయిపోతాయి అన్న టైంలో డ్యూటీలు బిబ్బస్తూ ఉంటాయి. రెండోది వచ్చి స్టార్టింగ్, ఇంకా 3 రోజుల నుండి ఇంకా స్టార్ట్ అవుతున్న అన్న టైంలో అప్పుడు డ్యూటీలు ఎక్కువ ఉంటాయి, ఒక నెల వరకు బీభత్సంగా. ఎందుకంటే ఆ బుక్స్ అని, అవని ఇవని, జెరాక్స్లు అని, లేకపోతే వేరే స్కూల్ మారుతున్నారని చెప్పి బీభత్సంగా డ్యూటీలు ఉంటారు. కాబట్టి అప్పుడు పక్కాగా లాస్ట్ మూమెంట్లో, ఫస్ట్ మూమెంట్లో కన్ఫర్మ్ డ్రైవర్ ఉండాలి. లేకపోతే వీళ్ళకి ఇంకంతే, బయట ఎలరేళ్ళు ఆ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కఫీల్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అని చెప్పి, వాళ్ళ వర్క్ అని చెప్పి, వాళ్ళ టైమింగ్ వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు మేడం కానీ పిల్లలు కానీ వీళ్ళ దింపాలంటే ఒక డ్రైవర్ ఉండాల్సిందే. అది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రకంగా ఉంటుంది మా పరిస్థితి. ఎంత అంటే అంత అలా ఉండద్దులే, ఇంకా మాటలో చెప్పలేం. కానీ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా వీడియో కాల్ చేసినప్పుడు ఏదైనా సరదాగా మాట్లాడడం, నవ్వుకోవడం అలా మామూలుగా ఉంటాం. కానీ ఇక్కడ మళ్ళీ శాలరీ వచ్చినప్పుడు సంతోషం ఉంటుంది. అంటే నెలంతా కష్టపడేది ఇంక దానికోసమే కదా, అది చేతుకున్నప్పుడు వచ్చినప్పుడు బాగుంటుంది. కానీ మిగతా టైం అంతా అదే, ఇంటికాడ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, పండగ వచ్చింది, పెళ్లి జరుగుతుంది, వీళ్ళు చనిపోయారు, అలా జరిగింది, ఇలాంటివి 100 ఉంటాయి తల మీద. అవన్నీ ఏంటంటే ఇంకా ఇక్కడ నుంచే చూడాల్సి వస్తుంది. ఇంకా ఇదిగో ఇలాగే ఫోన్లో వీడియో కాల్ చేయడం,
వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి చూసుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మామ, ఇప్పుడు అదే నాకు కూడా చాలా మంది అడుగుతారు కదా, మామూలుగా ఫోన్లో వీళ్ళు చేసేటప్పుడు ఫ్రెండ్స్ అని వాళ్ళు వీళ్ళు అడుగుతారు ఎలా ఉంది అది ఇది అని చెప్పి. ఇంకా మనం ఏమంటే సూపర్గా ఉంది అది ఇది అని చెప్తాం. దేవుడి దగ్గర కొన్ని ఇళ్ళలో బాగుంటాయి, బాగుందని చెప్పుకుంటాం. కానీ ఇలాంటి విషయాలు వచ్చేటప్పటికి మాత్రం ఎలా ఉన్నావు అని అడిగితే చెప్పలేము. లోపల అదొక బాధ ఒకటి ఉంటుంది, అలాగే చెప్పలేము. కానీ ఎందుకురా ఇంక వెళ్ళడం, ఏడా సంపాదించుకోవచ్చు కదా అంటే ఎవరికో కుటుంబం కోసం ఆడుండి సంపాదించవచ్చు. ఆడ సంపాదించిందంటే ఇప్పుడు ఉన్న మన ఖర్చులకి ఇంకా అక్కడ మనం చేసే పనికి ఆడ అస్సలు సరిపోదు. ఎట్టగానో 2 నెలలకు 3 నెలలకు ఏదో ఒక పండగలోనే వస్తాయి, లేకపోతే ఏదైనా ఫంక్షన్లోనే వస్తాయి, ఇంట్లో బంధువులోనే వస్తారు. ఇవన్నీ లెక్కేసి కొడితే మన శాలరీ కాదు కదా, మళ్ళీ అప్పు చేయాలి మనం సరిపోక. కొందరికి సరిపోద్దేమో, మేబీ ఎలా అడ్జస్ట్ చేసుకుంటారో, అది కూడా నానా కష్టపడితేనే వాళ్ళకి అడ్జస్ట్ సరిపోయేది, సరిపోదు. ఇప్పుడు మాకంటారా, ఇప్పుడు నాది వచ్చి నెల శాలరీ కాబట్టి నాకు పని ఉన్నా లేకపోయినా నా శాలరీ నాకు వస్తుంది. అది కూడా ఏంటంటే ఇప్పుడు నా బండిని జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని నడిపితే నా 2 రూపాయలు ఇంటికి పోతాయి. ఎక్స్ట్రాలు తీసామంటే ఏడైనా గుద్దడం గిద్దడం ఏదైనా చేసామంటే నా శాలరీ ఏడైపోద్ది. అది ఆ రకంగా. కానీ కొంచెం మంచి ఉంది, చెడు ఉంది. ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు మామూలుగా అదే మా వంటోడు ఈ రకంగా వెళ్ళాడు. ఇప్పుడు ఆయన గురించి ఇలాగని చెప్దాం. కొంచెం ఎంతో కొంత నా వంతు ఈ వీడియో చూసిన వాళ్ళు అరబురమ్మ వాళ్ళ నాన్నకి కొంచెం ఆత్మ శాంతిస్తుందని చెప్పి అనుకొని ఫుల్ వీడియో తీశాను. అది తీసిన తర్వాత ఇంకా మిగతాది కూడా ఈ రకంగా వెళ్ళడానికి అవుద్దో లేదో అని చెప్పి దాని గురించి కూడా అలా చెప్పుకుంటూ వచ్చాను నేను. మ్యాటర్ అనేది అంటే ఇప్పుడు అదొక్క చిన్న బిట్ చెప్పామనుకో అర్థం కాదు. ఇక మిగతా ఒకవేళ కొన్ని ఇళ్లలో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది కూడా ఇది కూడా చెప్తే అప్పుడు మీకు క్లారిటీగా అర్థం అవుద్దని చెప్పి ఇప్పుడు ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను. ఇది మా మ్యాటర్. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా వంటోడు ఏంటంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు. ప్లీజ్ మీకు కుదిరితే కొంచెం వానికి దువా ప్రార్థన చేయండి, వాళ్ళ నాన్న బాగుండాలని, ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థన చేయండి ప్లీజ్. ఇంకో వీడియోలో కలుద్దాం. ఈసారి మీకు ఫుల్ డీటెయిల్స్, ఈసారి వచ్చి మీకు ఇక్కడ ఖతర్ రావాలంటే ఏమేమి చేయాలనేది ఆ ఫుల్ వీడియో చేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మామ ప్లీజ్. ఇక్కడ ఒకటి పీకు పీకు. ఓకే ఓకే.